హాయ్ అండి, మిడిల్ క్లాస్ ప్రాపర్టీస్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగుండాలండి, అందరూ బాగుండాలి, అందులో మీరు మేము ఉండాలి. ఈరోజు మీకు ప్రైమ్ లొకేషన్లోని అపార్ట్మెంట్లోని ఫ్లాట్స్ చూపించబోతున్నానండి. ఇది మనకు ఆదిబట్లలో ఉంటుంది. ఈ హైలైట్స్ మీకు ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ మీకు చూపించే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇక్కడికి మీరు వచ్చి సైట్ విజిట్ చేస్తే మీరు ఏమేమి చూస్తారు, ఎలా చెక్ చేస్తారు, ఏం ఆలోచిస్తారు, మీకు బదులు నేను వచ్చి అన్నీ చెక్ చేసి మీకు హైలైట్స్ అన్నీ చెప్తానండి. మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది నేను చూపించే ప్రాపర్టీస్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఇచ్చినారండి, గేట్ ఇక్కడ ఇచ్చినారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. లోపలకు ఒకసారి వెళ్దాం రండి. లోపల హైలైట్స్ ఏమేమి ఉన్నాయో లోపల చూద్దామండి. మీకు టీసీఎస్సీ చాలా దగ్గర అని చెప్పాను కదా అండి. ఇక్కడ పైనుంచి కూడా మనం ఒకసారి చూద్దాము. చూస్తే కనిపిస్తుందండి, ఇక్కడ నుంచి మీకు 200 మీటర్సే ఉంటుంది. జస్ట్ చూస్తున్నారు కదా. అలాగే చుట్టూ వ్యూ కూడా ఎలా ఉందో ఒకసారి చూడండి. చూస్తున్నారు కదండి, మీకు అక్కడ కనిపించేది టాటా ఏరోస్పేస్ అండి. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది. అంటే నారాయణ కాలేజ్ కూడా పక్కకే ఉంది మనకి. ఈ ప్రాజెక్ట్లో చాలా దగ్గర అండి, నడుచుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూసే ముందు మనకు మెయిన్ డోర్ ఇట్లా వచ్చిందండి. చూడండి, ఎంట్రన్స్ కూడా ఇట్లా వచ్చింది, చాలా బాగుంది. ఈ మెయిన్ లాక్ అంతా బాగుంది. ఇది టేక్ వుడ్ అండి, మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఎలా ఉందో లోపల కూడా చూద్దాం మనం. ఇప్పుడు లోపల ఒకసారి ఎలా ఉందో చూద్దామండి. హాల్ చూపిస్తాను మీకు ఫస్ట్. ఒకసారి ఇప్పుడు హాల్ చూడండి ఎలా ఉందో. చాలా ఇది సోఫా వేసిన తర్వాత కూడా మనకు చాలా స్పేస్ వచ్చింది, చాలా పెద్దగా అనిపిస్తుంది హాలు. టీవీ యూనిట్ కూడా ఇచ్చినారని, టీవీ యూనిట్ చూడండి. ఇంకా ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఒకసారి. ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. ఇది మనకు 1570 SFTతో ఉందండి. ఈ మోడల్ ఫ్లాట్ మనకు 3 BHK అండి. ఇందులో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం ఇప్పుడు ఒకసారి మనం. బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉందండి, చాలా పెద్దగా ఇచ్చినారు. చూసారు కదండి, బెడ్ వేసిన తర్వాత కూడా మనకి ఎంత ప్లేస్ ఉంది, చాలా ఫ్రీగా ఉందండి. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, స్పేస్ చాలా బాగుంది. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూసాం కదా అండి. మనం ఒకవేళ కబోర్డ్స్ పెట్టుకుంటే లోపల స్పేస్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది కబోర్డ్స్ అండి, లోపల మనకి ఇంత స్పేస్ వచ్చింది. ఇప్పుడు మనం కామన్ వాష్రూమ్ ఒకసారి చూద్దామండి. ఇది కామన్ వాష్రూమ్. వాష్రూమ్లన్నీ కూడా చాలా ఫ్రీగా ఇచ్చినారు, పెద్దగా ఉన్నాయి, చాలా స్పేస్ ఉంది. చూస్తున్నారు కదా, వాడిన మెటీరియల్ కూడా చాలా బాగుందండి, ప్రీమియం మెటీరియల్ వాడినారు. ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియా చూద్దామండి. డైనింగ్ ఏరియా చూడండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎంత స్పేస్ ఇచ్చినారు, చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చినారు మనకు. వెంటిలేషన్ కూడా చూడండి, ప్రతి రూమ్లో కూడా వెంటిలేషన్ మనకు చాలా బాగుంది, చాలా ఫ్రీగా ఇచ్చినారు. ఈ టైంలో వెంటిలేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇందులో ఉన్న ప్రతి ఫ్లాట్కి ఇలానే వెంటిలేషన్ కూడా ఉందండి. ఈ 3 BHK ఫ్లాట్లో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూసారు కదా, బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. బెడ్ వేసిన తర్వాత కూడా మనకి ఎంత స్పేస్ ఉందో చూడండి. ఫ్యాన్ సీలింగ్ అంతా కూడా బాగుందండి. బెడ్రూమ్ చూసారు కదా, ఇందులోనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి మనకు. వాష్రూమ్ కూడా ఒకసారి చూడండి. వాష్రూమ్ కూడా చాలా, అన్ని వాష్రూమ్లు కూడా చాలా ఫ్రీగా ఇచ్చినారండి, పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ బెడ్రూమ్ చూద్దామండి ఇంకొకసారి మనం. 3 BHK అన్నాను కదా. ఇప్పుడు ఈ బెడ్రూమ్ కూడా ఒకసారి చూడండి. బెడ్ వేసిన తర్వాత కూడా మనకైతే చాలా స్పేస్ కూడా ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ అంతా కూడా చూడండి ఒకసారి. వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. చూస్తున్నారు కదా బెడ్రూమ్ ఒకసారి. ఈ బెడ్రూమ్లో ఇప్పుడు నేను మీకు బాల్కనీ కూడా చూపిస్తానండి. చూడండి, బాల్కనీ అయితే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మనం పూజ రూమ్ కూడా చూద్దామండి. మనం పూజ కోసం ఇలా ఇచ్చినారండి. ఇప్పుడు మనం ఓపెన్ కిచెన్ ఉందండి, కిచెన్ కూడా ఒకసారి చూద్దాం. కిచెన్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది మనకు.
ఇప్పుడు ఒకసారి కామన్ కారిడార్ కూడా చూడండి మీరు ఎలా ఉందో. ఆల్రెడీ వచ్చి ఉంటున్నారండి. ఇక్కడ చాలా తొందరగా సేల్ అవుతున్నాయి. చూసారు కదా అండి ఎంత బాగుందో. చూసారు కదా అండి, మనకి ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 3 లిఫ్ట్లు వచ్చినాయండి. 6 పర్సన్స్ అండి, 6 పర్సన్స్ లిఫ్ట్ ఇది. లిఫ్ట్ కూడా ఒకసారి చూడండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం చూసారు కదా అండి. దీని డీటెయిల్స్ నేను ఇంకా ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను. ఇది ఒక ఎకరంలో ఉన్న అపార్ట్మెంట్ లో మొత్తం 90 ఫ్లాట్స్ ఉన్నాయండి. 5 ఫ్లోర్స్ ఉన్నాయి. 2 BHK 3 BHK ఫ్లాట్స్ అండి. ఇక్కడ జస్ట్ మీరు 5 లక్షలు కడితే మిగిలింది 90% లోన్ వస్తుంది మీకు. మీరు వచ్చి ఇక్కడ ఉండొచ్చు. మీరు ఉండలేకపోతే కూడా ఈ ఓనర్ వల్ల రెంటల్ పర్పస్ గా కూడా మీకు అగ్రిమెంట్ అవి చేసిస్తారండి. 2 BHKకి వచ్చి 16,000 రెంటల్ వస్తుంది. 3 BHKకి వచ్చి 23,000 వస్తుందండి. ఇది మనకు TCSకి పక్కకే ఉంటుంది కాబట్టి మీకు రెంట్ కూడా చాలా బాగానే వస్తుంది. రెంటల్ గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్కి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా, ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి నెంబర్. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. మీరు ఇంకేమైనా ఉన్నా కూడా డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడొచ్చండి.